ఈ రోజు నామినేషన్ చూసిన తర్వాత ఎంత మందికి ఆయేషా మాట్లాడిన మాటలు వాస్తవం అని అనిపించింది. ఈ రోజు చాలా మంది తనూజకి సపోర్ట్ చేసేటోళ్ళే ఈ జనాలే మొన్నటి వరకు కూడా తనూజ నాన్న నాన్న అనడాన్ని జీర్ణించుకోలేకపోయిన వాళ్ళే ఈ రోజు మళ్ళీ సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది ఎట్లా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయేషా మాట్లాడింది ఏదైతే ఉందో బయట ఆల్రెడీ సీరియల్స్ జరుగుతున్నాయి తనూజ, మళ్ళీ ఇక్కడెందుకు సీరియల్ అని చెప్పేసి ఇప్పటివరకు మొన్నటిదాకా నాన్న నాన్న అని భరణన్నని ఇప్పుడు సడన్గా దివ్యల మాధురి గారిని మళ్ళీ మమ్మీ మమ్మీ అని అంటుంది. ఇది ఎక్కడి మాసరా మామ అని అనిపించింది నాకు. ఖచ్చితంగా మీరు తనూజ మీద మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మేబీ మీరందరూ చాలా పాజిటివ్గా ఉండొచ్చు, నన్ను తిట్టుకున్న పర్లేదు, మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, ఈరోజు ఎపిసోడ్లో సంజన ఇచ్చి పడేసింది భరణి అన్నని ప్లస్ రాముని ఇద్దరిని గురించి మాట్లాడిన విధానం. దట్ వాస్ రియల్లీ పర్ఫెక్ట్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే భరణన కావాలని అరిచి ఇప్పుడు చూపిస్తారా రాము నేను చూడరా అని చెప్పేసి కావాలని అరిచినట్టు నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఒకవేళ మీరు మీ ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియోని లైక్ చేయండి. ఇప్పుడే నా మొహం చూసి వీడు కొత్తోడు ఎవడు అని చెప్పేసి పారిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూస్తే నా కంటెంట్ ఎట్లుంటుంది అనేది మీకు అర్థమవుతుంది. సో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ప్రోమోలు చూసి లేడీ రివ్యూర్ ఒక ఆమె తనూజ టాప్ 5లో ఉంటుంది అది అని చెప్పేసి వీళ్ళు మరి పిఆర్ నడుస్తుందో ఏమో తెలీదు. వీళ్ళిద్దరు బాగా లేపుతున్నారు, మరి ఎందుకు లేపుతున్నారో అర్థం కావట్లేదు. సీరియస్గా ఏ మాటగా మాట చెప్పుకోవాలి. తనూజ భరణి అన్నని నాన్న నాన్న అనడం ఎంతవరకు క్రింజ్ అనిపించింది, ఎంతవరకు నార్మల్ అనిపించింది, ఒక స్థాయి దాటిపోయింది అది. ఫర్ మీ నాకైతే క్రింజ్ అనే అనిపించింది. భరణి అండ్ రీతు చౌదరి వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకోవాలి. అండ్ తనూజ అండ్ సుమన్ వీళ్ళిద్దరి గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ ప్లేస్లో సంజన కూడా వస్తుంది. సుమన్ అన్నని హ్యూమిలియేట్ చేసినట్టుగా నాకు అనిపించింది పర్సనల్గా. ఓహో దీనికా మీ ట్రూ కలర్ బయటపడ్డాయి మీరేడవరా, ప్రతి దానికి ఏడ్చేదేమో తనూజ సుమన్ అన్న అంటుంది. ఒకవేళ సుమన్ అన్న చేసేది ఓవర్ యాక్షన్ అయితే బిగ్ బాస్ ఇప్పటికెప్పుడో చూపించేవాడు కదా. సో హ్యూమిలియేట్ చేసినట్టుగా అనిపించింది. సో అన్నీ మాట్లాడుకుందాం. నామినేషన్ లిస్ట్లో ఉన్న వాళ్ళు సుమను, దివ్య, భరణి, పవను, రాము వీళ్ళలో ఎవరు కొట్టేస్తారో, తనూజ వీళ్ళలో ఎవరు కొట్టేస్తారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు పోవాలనుకుంటున్నారు అనేది. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఏం జరిగింది ఏం కదా. ఆల్రెడీ నిన్నటి ఎపిసోడ్ గురించి రివ్యూ చేసిన, రివ్యూ చూడండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ గురించి చూడండి. ఓపెనింగే మాధురి భరణిని మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు హౌస్కి బిగ్ బాస్ లాగా అనుకుంటే మీరు బిగ్ బాస్ లాగా కాదు, ఇటు దివ్య అని అన్న అని అటు ఆ నాన్న అని చెప్పేసి ఇది అనుకుంటేనే తిరుగుతుంటారు తప్ప మీరు బిగ్ బాస్ అనుకుంటే మీ గేమ్ అక్కడనే పడిపోతుందని చెప్పేసి దివ్యల మాధురి చెప్పిన పాయింట్. దట్ వాస్ ట్రూ. ఎందుకంటే నాగార్జున గారు కూడా ఇప్పుడు కాదు 2 వీక్స్ బ్యాకే వచ్చి తనూజ అండ్ భరణి ఆ బాండింగ్ నుంచి దూరం వచ్చి మీరు ఖచ్చితంగా గేమ్ మీద ఫోకస్ చేయాలని చెప్పినా కూడా వాళ్ళు స్టిల్ అదే చేస్తున్నారు. సో ఈ పాయింట్లో నాకు దివ్యల మాధురి నచ్చింది. అండ్ రమ్య డేమో అంతో ఏమన్నా రీతు చౌదరి చాలా తెలివిగా ఆడుతుంది. నువ్వు మాత్రం ఒక బాడీ యూజ్ చేస్తున్నావు, నీ మైండ్ సెట్ని యూజ్ చేయట్లే. ఆమె నిన్ను వాడుకొని ఆడుతుంది ఆట, నువ్వు ఆడరా నాయన, ఇంకెక్కడ వాడతావు, ఒక బ్రెయిన్ వాడు, మైండ్ వాడితే మన బాడీ వాడితే సరిపోదు కదా అన్న మాటలు నాకు నిజంగానే నచ్చినాయి, మంచిగా అనిపించింది. ఆ తర్వాత బాల్ వస్తుంది అని అన్న వెంటనే రీతు అండ్ మాధురి రీతు వచ్చి భరణికి ఇస్తే రెడ్ గ్రీన్ టాస్క్లో మీరు హెల్ప్ చేస్తా అని చెప్పేసి నాకు హెల్ప్ చేయలేదు, ఒక అమ్మాయికి హెల్ప్ చేస్తా కెప్టెన్ చేస్తా అంటే నాకు చేస్తానని అనుకున్నా అని చెప్పేసి అన్నమాట నాకు బేస్లెస్గా అనిపించింది. అంటే క్లియర్ కట్గా తెలుసు రాముకే సపోర్ట్ చేస్తాడు భరణి అన్న అని చెప్పేసి క్లియర్ కట్గా తెలుసు. ఈమె పుట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ నాకు ఎందుకో అంటే ఆమె హర్ట్ అయింది, ఆమెకు అన్యాయం జరిగింది కాబట్టి ఆ నామినేషన్ లిస్ట్లో ఆ పాయింట్ పెట్టినట్టు అనిపించింది, కానీ ఎందుకు అంత హెల్ప్ఫుల్గా నాకు అనిపించలేదు. అండ్ డిఫెండ్ చేసుకున్న భరణి, రీతు విషయంలో డిఫెండ్ చేసుకున్న భరణి హీ వాజ్ సో గుడ్, నాకు మంచిగా అనిపించింది. నెక్స్ట్ రీతు చౌదరి దివ్యని నామినేట్ చేసింది. ఏమని, బ్రేక్ఫాస్ట్ నాకు లేటుగా వస్తుంది, నేను ఆల్మోస్ట్ కళ్ళు తిరిగి పడిపోయేంత స్టేజ్కి వెళ్ళిపోయినా, నువ్వు రేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు నాకు బ్రేక్ఫాస్ట్ అయినా ఫుడ్ అయినా వచ్చేటట్టు చూసుకునే బాధ్యత నీది కదా అని చెప్పేసి. అయితే ఒక్కసారే ఫుడ్ రాలేదంట, ఆ ఒక్కసారికే నామినేట్ చేయడం వల్ల ఆమె నామినేట్ చేసింది. దివ్య కూడా ఒక్కసారికి ఈ ఒక్కదానికైనా నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు అని ఆమె డిఫెండ్ చేసుకున్నది. డిఫెండ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత భరణి, రాము, ఇమాన్యుయల్ వీళ్ళందరితో మాట్లాడుతూ ఆ వాటర్ టాస్క్లో రీతుయే కదరా ఈమె నడుము పాలిపోతుంటే కూడా దివ్యనే కదరా రీతుకి సపోర్ట్ చేసింది, అది కూడా గుర్తు లేకుండా ఎట్లా నామినేట్ చేసింది అని చెప్పేసి వీళ్ళు మాట్లాడినలు. మరి అది కూడా నిజమే. సో దీనికి దివ్య దగ్గర బేస్ పాయింట్ ఉంది. రేపటి రోజున మళ్ళీ నామినేషన్ వచ్చినప్పుడు ఒకవేళ దివ్య దాంట్లో ఉంటే నామినేట్ చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ దివ్య రీతుని నామినేట్ చేయడానికి. ఆ తర్వాత గౌరవ్కి బాల్ వచ్చింది. గౌరవ్ తీసుకొని సంజనకి ఇస్తే సంజన రాముని నామినేట్ చేసింది. ఏంటి బెట్ టాస్క్లో నువ్వు సంజాలగా చేసినవి నువ్వు సంజాలగా కరెక్ట్ చేసినవా,
అక్కడ గూండాల్లాగా అబ్బాయిలందరూ వచ్చి మమ్మల్ని ఎత్తుకొని బయటికి పంపిస్తుంటే కనీసం నువ్వు అక్కడ ఉండి గేమ్ ఆపుతా అని చేయలేదు, కనీసం లేడీస్ వర్సెస్ బాయ్స్ అని చేయలేదు అని చెప్పేసి మాట్లాడింది. ఆ పాయింట్స్ చాలా మంచిగా అనిపించినాయి. అండ్ ఆ తర్వాత నేను హెల్త్ బాగాలేక ట్యాబ్లెట్స్ హోల్డ్ చేసుకొని వీకెండ్ ఎపిసోడ్ని నేను కంటిన్యూ చేసుకుంటూ నేను ఉంటే అట్లీస్ట్ నువ్వు నన్ను ఆపడం కానీ, అట్లీస్ట్ నువ్వు నన్ను బెడ్ సర్దుకొని లోపలికి పంపించకపోవడానికి గల కారణం నేను ఒక్కరోజు అక్కడ పడుకుంటా అంటే నువ్వు నా మాటిని లేదు, అదే నువ్వు భరణికి ఫేవర్గా ఉన్నావు అని చెప్పేసి హ్యుమానిటీ గురించి మాట్లాడింది. ఆ హ్యుమానిటీ అనే మాటల్లో యాజ్ ఎ హ్యూమన్గా నువ్వు ఫెయిల్ అయినావు అని చెప్పేసి అన్నదానికి చాలామందికి అఫెండ్ అవ్వచ్చు, బట్ నాకు మాత్రం నిజమే అనిపించింది. ఎందుకంటే ఒక 5 months బేబీకి జన్మనిచ్చి 5 months బేబీని వదిలేసి ఆమె గేమ్లోకి వచ్చి గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత ఏదైనా అంటే కెప్టెన్ పక్కన పెట్టు, యాజ్ సంజనా సేడ్ కెప్టెన్ పక్కన పెట్టు, బట్ యాజ్ ఏ హ్యూమన్గా రాము షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆమె అక్కడ పడుకోవడంలో తప్పులేదు. ఆ పిల్లో ఏదో ఆయనకి ఇస్తే ఆ పిల్లో కింద పెట్టుకొని పడుకుంటాడు కదా, బట్ షీ కాంట్ మూవ్, అన్నీ సర్దుకొని వెళ్ళమంటే అది కాదు. ఎందుకంటే ఆమెకి క్యాపబిలిటీ లేదు. అప్పటికే పాపం ఇదే ఉందంట. సో సంజన చెప్పిన పాయింట్స్ చాలా వ్యాలిడ్ అనిపించింది, నాకు పర్సనల్గా చాలా నచ్చింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఆ తర్వాత భరణి గారు లేచి విను 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 అరుస్తుంటే నాకు అనిపించింది ఇది కావాలని చేస్తున్నట్టుంది, కావాలని మరిచినట్టుంది. హ్యూమానిటీ గురించి మాట్లాడుతున్నావు, నువ్వు దొంగవు, నువ్వు లంగవు, నువ్వు ఎన్నో పనులు చేసినావు, నీకు పెట్టాలంటే బొచ్చడి పేర్లు పెట్టవచ్చు అని చెప్పేసి భరణి అన్న పాయింట్స్ డిఫెండ్ చేసుకునే విధానం బాగుంది. కానీ అలా అరవడం నాకు నచ్చలేదు. సంజన మాత్రం ఇక్కడ ఇచ్చి పడేసినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ ఆయేషా గౌరవ్కి వచ్చిందనమాట. ఏంటిది బాల్ వస్తే నాకు ఇవ్వచ్చుగా అని చెప్పేసి చిన్న గొడవ అయింది. ఆయేషకి ఇస్తే తీసుకెళ్ళి ఏం చేసిందంటే సుమన్కి ఇచ్చిండు. సుమన్ ఏం చేసిందంటే తనూజని నామినేట్ చేసిండు. ఇక్కడ తనూజని నామినేట్ చేసినప్పుడు చాలా హ్యూమిలియేటింగ్ అనిపించింది. దిస్ ఈజ్ యువర్ ట్రూ కలర్, ఓకే సుమన్ అన్న నీ వల్ల కాదు, నువ్వు ఎంత, నీ బతికెంత అన్నట్టుగా మాట్లాడిన తనూజ నాకు నిజంగా హ్యూమిలియేట్ చేసినట్టుగానే అనిపించింది. ప్రతి శుక్రవారం బట్టలు రాగానే ఎవరు వేస్తారు, ఏడుస్తారు. ఆయన పర్సనాలిటీ అది. ఆయనకి నీకు వ్యత్యాసం లేదా? నాన్న అని చెప్పేసి రిలేషన్షిప్ కలుపుకొని ప్రతిసారి నాన్న అనుకుంటూ బోరు కొట్టించింది నువ్వు కదా. బట్ వీ సపోర్ట్ సుమన్ అన్న, మా అందరికీ, నాట్ ఓన్లీ మీ, అందరికీ సుమన్ అన్న మీద కన్సర్న్ ఉంది. సుమన్ అన్న మంచిగానే ఉంటుండు, అంత బాగానే ఉంది, మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి తనూజ అట్లా డిఫెండ్ చేసుకుంది, బట్ హ్యూమిలియేట్ చేసినట్టుగా నాకు అనిపించింది. ఈవెన్ ఆ తర్వాత తనూజని కూడా సంజనని కూడా నామినేట్ చేసినప్పుడు అవును ఆమె గొడవ అయినప్పుడు నవ్వడం అది కొంచెం నాకు కూడా ఫన్నీగానే అనిపించింది, బట్ స్టిల్ హ్యూమిలియేట్ చేసినట్టుగా అనిపించింది. సో ఆ హ్యూమిలియేషన్ ఎందుకో మరి నాకు నచ్చలేదు. నెక్స్ట్ ఆయేషా వచ్చి ఇక్కడ చూపించింది అసలు సినిమా. తనుజ నీ వల్ల బయట ఇంకా చుట్టూ ఉన్న అమ్మాయిలది కూడా ఆట పడిపోతుంది, నీ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ జరుగుతుంది. నువ్వు ఒక బాయ్ ఫ్రెండ్నో ఒక నాన్ననో ఒక రిలేషన్షిప్ పెట్టుకుంటే ఈ ఆటలో ముందుకు పోవచ్చు అని నీ స్ట్రాటజీ బంద్ చేయి. ఆల్రెడీ బయట సీరియల్స్ జరుగుతున్నాయి, ఇంకెందుకు ఇక్కడ సీరియల్ యాక్టింగ్ చేస్తున్నావు అని చెప్పేసి ఆయేషా అన్నది మామ ఇచ్చి పడేసినట్టు నాకు అనిపించింది. మీ ఒపీనియన్ని ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. అండ్ దీనికి ఆమె డిఫెండ్ చేసుకుంది ఎవరు? తనూజ. అందరికీ ఫేవర్స్ ఉన్నాయి, అందరూ ఫేవరెట్గా ఉన్నారు, అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరికీ నచ్చుతున్నారు. అదే కదా మరి ఆమె చెప్పింది, ఆయేషా అదే చెప్పింది. సో అట్లా అనిపించింది. అండ్ కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి బిగ్ బాస్ నామినేషన్ లిస్ట్ చెప్పి ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళని నేరుగా ఒకరిని నామినేట్ చేయాలంటే రాముని నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి అన్న తర్వాత ఇంకా రాము కూడా డిఫెండ్ చేసుకున్నాడు. బట్ స్టిల్ రాముది తప్పు ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయక తప్పదు. కట్ చేస్తే అంత అయిపోయిన తర్వాత ఒక దిక్కు తనూజ, ఒక దిక్కు భరణి, ఇంకొక దిక్కు సంజన అండ్ దివ్యల మాధురి వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు సంజన మాట్లాడిన మాటలు ఏదైతుందో సీరియల్ యాక్టింగ్ ఉంది అన్నది బాగానే ఉంది, కానీ ఆమె క్యారెక్టర్లో ఉంది, ఆమె ఇట్లా యాక్టింగ్ చేస్తుంది, మేము అందరం యాక్టర్స్ కదా మాకు తెలిసిపోతుంది. సో అట్లా అనడం ఎందుకో నాకు ఇది అనిపించలే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎపిసోడ్ రివ్యూ. మీ ఒపీనియన్ ఏందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం, బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నన్ను ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చిన, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఎప్పటికప్పుడు తక్షణమే అప్డేట్స్ వస్తాయి. ఇప్పటికి కూడా ఆల్రెడీ 2 రీల్స్ అప్లోడ్ చేసిన, వెళ్ళి చూడండి, ఫాలో చేయండి. మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా కింద కామెంట్ చేసి మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.